నువ్వు ఆడంబరంగా జరపాలనుకున్న నా పెళ్లి సాధారణంగా జరిగినందుకు బాధపడక్కర్లేదు. మా పెళ్లికి నాదస్వరం లేకపోయినా ఈ పెనుగాలి స్వరమే నాదస్వరం. ఈ ఉరుములు మెరుపులే భజంత్రిలో, ఈ చల్లని వాన చల్లే మమ్మల్ని ఆశీర్వదించే అక్షింతలు, ఈ పంచభూతాలే ఈ శుభకార్యానికి సాక్షులు, ఈ ప్రకృతి ఘోషే మా పెళ్లికి వేదమంత్రాలన్నయ్యా. అమ్మా లక్ష్మి, అన్నీ ఇక నుంచి నీకు నీ ఆయనే. ఏమిటన్నయ్య నువ్వు తడిచిపోతున్నావు? నేను తడిచినా పర్వాలేదమ్మా, నీ మీద మాత్రం చిరుకు పడ్డానికి లేదు. మెల్లిగా మెల్లిగా అది వెళ్ళిరామ్మా. అమ్మా, నా కోరిక నెరవేరింది. నా చెల్లి ఓ ఇంటిదైంది. నా బాధ్యత తీరింది. దానికోసమే మనిషిని దొంగనయ్యాను. ఈరోజు దొంగ మళ్ళీ మనిషి అవుతున్నాడు. ఇది నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట. ఏమిటి, కారు చెడిపోయినట్టుంది. ఉండు, నేను చూసొస్తాను. ఆగండి, బయట వర్షం ఎక్కువగా ఉంది. ఆగిన తర్వాత చూడచ్చుగా. ఇప్పుడే చూడాలా? అబ్బా, పెళ్ళవగానే మొగుడి మీద చాలా మోజు పుట్టుకొచ్చింది. సరే, love will make life tonight. ఏమండి, 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 అమ్మా, నువ్వింత దిగులుగా ఉంటే నాకేమీ తోచడం లేదు. నువ్వు అస్సలు బాధపడక్కర్లేదు. బావకి ఏమీ జరుగుండదు. నా మాట నమ్మమ్మా. అన్నయ్య, నా జీవితాన్ని నేను ఆయన దగ్గర కోల్పోయాను. ఆయనకు పూర్తిగా సొంతమైపోయాను. ఏమిటమ్మా మాటలు? ఎవరికి సొంతమైపోయావు? కట్టుకున్న వాడికేగా. పిచ్చిదానిలా మాట్లాడతావు ఎందుకు? నాకేదో భయంగా ఉందన్నయ్య. చచ్చా, చదువుకున్న దానివి, అన్నీ తెలిసిన దానివి, నువ్వే ఇలా బెంబేలు పడుచున్నా? ఊరుకో అమ్మా, ఊరుకో. మరేం పర్వాలేదు, నేనున్నానుగా. ఊరుకో. విద్య, లక్ష్మీ భర్త చూసావా ఎలా అయిందో? ఒకవేళ రంగారావు ఏదైనా చేసుంటే? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు రాజా, ధైర్యంగా ఉండు.
దాని బ్రతుకు ఏదైనా జరిగితే నేను ఏం జరుగుతుంది? నువ్వెవరికైనా అపకారం చేశావా? దేవుడు నీకు అపకారం చేయడానికి? నువ్వే ఇలా బాధపడిపోతే ఎలా రాజా? వెళ్ళి లక్ష్మికి ధైర్యం చెప్పు. 2 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి, సరేనా? నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. లక్ష్మి, 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 ఇదిగో మీ ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. ఇచ్చాడు. ఏమిటి విజయ, నువ్వు చెప్పేది నిజమే? అవును రాజా, ఇదిగో నీ చెల్లెలకి నువ్వే చదివినిపించు. అమ్మా లక్ష్మి, బాగా రాశాడు, నువ్వే చదివి వినిపించమ్మా. ప్రియమైన లక్ష్మికి నీ భర్త మోహన్ రాయినది. నువ్వెప్పుడు ఎలాంటి అయోమయ పరిస్థితిలో ఉన్నావో నేను ఊహించగలను. కానీ తప్పు నాది కాదు, నీది. నేను ఆ రోజు కారులో మెకానిక్ ని తీసుకొచ్చేలోగా నువ్వు అక్కడ లేవు. ఒకవేళ మా ఇంటికి వెళ్ళావేమోననే తొందరలో మా ఇంటికి వెళ్ళాను, కానీ నువ్వు అక్కడా లేవు. వెంటనే మీ ఇంటికి బయలుదేరుతుంటే నాన్న ఉన్న పళంగా ఢిల్లీ వెళ్ళాలన్నారు. నాన్న సంగతి నీకు తెలుసుగా, ఆయనతో వెళ్ళక తప్పలేదు. తీరా ఢిల్లీ వచ్చేసరికి కొన్ని విషయాల కారణంగా ఉండాల్సి వచ్చింది. నేనెప్పుడెప్పుడు రావాలా అని చూస్తున్నాను. నేను ఒక చోట ఉండను, ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటాను. నా కళ్ళల్లో నువ్వే మెదులుతున్నావు. తొందరలోనే వచ్చేస్తాను. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి, లేదా నా మీదొట్టు. ఏమిటమ్మా లక్ష్మి, ఏమైంది? నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఇక్కడే ఉండు. అర్థం చేసుకున్నావంట? అరిసరికి తీయకి చూడు. దీనికైనా ఇంత కంగారు? బాబు ఏమీ లేదు బాబు, నువ్వు మామయ్య కాబోతున్నావు.